ఎటకేలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు విచారణకు ఈరోజు హాజరయ్యారు. గత గత నెల బతుకమ్మ కుంటకు సంబంధించి స్టేటస్కో ఉన్నప్పటికీ కూడా కోర్టు ధిక్కారణ చేశారంటూ ఒక వ్యక్తి ఇక్కడ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్కి సంబంధించి హైకోర్టు గత నెల నవంబర్ 26న విచారణకు హాజరు కావాలని హైకోర్టు హైడ్రా కమిషనర్కి సూచించింది. అయితే కమిషనర్ ఆ విచారణకు హాజరు కాలేదు. దీంతో హైకోర్టు హైడ్రా కమిషనర్పై సీరియస్ అయ్యింది. వ్యక్తిగతంగా హైడ్రా కమిషనర్ తదుపరి విచారణకు హాజరు కావాలి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈరోజు హైకోర్టు ఆదేశాల తర్వాత ఈరోజు బతుకమ్మ కుంటకు సంబంధించి వివాదంలో ఉన్న ఆ కేసుకు సంబంధించి ఈరోజు స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. గత నెలలో జరిగిన విచారణకు ఎందుకు హాజరు కాలేదు, దీనికి అన్నిటికి సంబంధించిన కారణాలను ఆయన వినిపించారు. అయితే కోర్టు రంగనాథ్ వినిపించిన కారణాలతోటి ఏకీభవించింది. అదేవిధంగా తదుపరి విచారణలు ఇప్పటికే హైడ్రాకు సంబంధించి పలు చోట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి కాబట్టి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నేరుగా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు విచారణలు ఉన్నప్పుడు తనను మినహాయించాలని హైకోర్టుకు రంగనాథ్ కోరారు. అయితే కొన్నిటికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ కొన్ని కేసులకి నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరు కావాలని గత నెల విచారణ సందర్భంగా హైకోర్టు తెలిపింది. అయితే ఆ విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు సీరియస్ అవ్వడంతో ఈరోజు హైకోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే తదుపరి విచారణకు సంబంధించి హైకోర్టు నేరుగా హైడ్రా కమిషనర్ వ్యక్తిగత మినహాయింపు నుంచి తనకు ఒక మినహాయింపు అనేది ఇచ్చింది. అయితే ప్రస్తుతం బతుకమ్మ కుంట అందరికీ తెలిసిందే, తెలంగాణలో హైడ్రా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చెరువు హైడ్రా అభివృద్ధి చేసింది. అదే బతుకమ్మ కుంట. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ బతుకమ్మ కుంటను ప్రారంభించారు. అక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఆ బతుకమ్మ కుంటలో ఒక వ్యక్తి తన ప్రైవేట్ ల్యాండ్ను కూడా హైడ్రా కూల్చివేతలు చేసింది, తన ల్యాండ్ను ఆక్రమించుకుందని కూడా ఆ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టు ఆ విచారణ సందర్భంగా స్టే విధించింది. ఆ స్టే విధించినప్పటికీ కూడా అక్కడ పనులు జరిగాయి. అంటే కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా అక్కడ పనులు చేశారు కాబట్టి కోర్టు ధిక్కారణ అవుతుందని ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ధిక్కారణ కింద హైకోర్టు తనను నేరుగా హాజరు కావాలని గత నెల 26న జరిగిన విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆ బతుకమ్మ కుంటకు సంబంధించి యథావిధిగా కేసు అనేది కొనసాగుతూనే ఉంది. ఆ కేసు ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే వ్యక్తిగతంగా స్వయంగా ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. కెమెరామెన్ రఘుతో విశాల్, ఆంధ్రప్రభ.